ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 9 వరకు ఉన్న 5 రొట్టెలు 2 చేపల స్టోరీ ఈరోజు మనం ధ్యానిద్దాము. ఈ ఈ స్టోరీ యోహాను సువార్తలోనే కాదు కానీ లూకా సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కూడా ఇది రాయబడి ఉంది. ఈ స్టోరీ ఏంటంటే యేసయ్య తన శిష్యులు ఒంటరిగా కొండ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఈ జనసమూహం ఎవరైతే ఉన్నారో యేసయ్య చేసిన అద్భుతాలు స్వస్థతలు చూచి వీళ్ళు ఒంటరిగా వెళ్తున్నప్పుడు వాళ్ళని వెంబడించి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్య వాళ్ళ మీద కోప్పడలేదు. కానీ యేసయ్య కాపరి లేని గొర్రెల వల్ల వాళ్ళని చూసి జాలిపడి వాళ్ళందరికీ బోధించి రోగులందరినీ స్వస్థపరిచిన తర్వాత సాయంకాలం అయినప్పుడు వీళ్ళకి తినడానికి ఫుడ్ ఏమీ లేదని వాళ్ళ శిష్యుల్ని పిలిచి మనం వీళ్ళకి ఫుడ్ పెట్టి పంపిద్దాం అడిగినప్పుడు అది అడవి కాబట్టి ఇక్కడ ఫుడ్ దొరకడం కష్టము అని శిష్యులు చెప్పినప్పుడు తర్వాత ఒక శిష్యుడు 5 రొట్టెలు 2 చేపలు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయని చెప్పినప్పుడు ఈ 5 రొట్టెలు 2 చేపలు పంక్తులుగా కూర్చోబెట్టి 100 మందిని 50 మందిని అని ఆ గడ్డి మీద పంక్తులు కూర్చోబెట్టి యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించి దాన్ని విరిచి వడ్డించినప్పుడు ఈ 5 రొట్టెలు 2 చేపలు ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే పురుషుల్ని మాత్రం లెక్కించారు. ఓన్లీ పురుషులే 5,000 మంది, పిల్లలు ఆడవాళ్ళు కాకుండా. సో ఇంతమంది తిని తృప్తి పొందగా అంటే వాళ్ళకి ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో అంత తినమని చెప్పినప్పుడు తిని తృప్తి పొందిన తర్వాత దానిలో అంటే పడిపోయిన ఆ రొట్టె ముక్కలన్నీ గ్యాదర్ చేసినప్పుడు అవి 12 గంపలు అని ప్రతి సువార్తలో రాయబడి ఉంది. సో ఇది స్టోరీ. నేను ఇక్కడ ధ్యానిద్దాం అనుకుంటుంది ఏంటి అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో యేసయ్య అడుగుతారు కదా, ఎవరి దగ్గరైనా ఫుడ్ ఉందా అన్నప్పుడు ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రయ్య ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని వద్ద 5 ఎవరి రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఇప్పుడు ఈ చిన్నవాని గురించి మనం ధ్యానిద్దాము. ఈ చిన్నవాడి పేరు ఇక్కడ రాయబడలేదు కానీ చిన్నపిల్లలు చిన్నవాడని బైబిల్ రాసిందంటే అది నిజమే కదా, చిన్నపిల్లలు అని. చిన్నపిల్లలకి ఎవరికైనా వాక్యం వినాలని కానీ చర్చికి వెళ్ళాలని కానీ ఇంట్రెస్ట్ ఉంటుందా అండి? ఈ చిన్న బిడ్డ యేసయ్య ఒంటరిగా వెళ్తుంటే అంట యేసయ్యని వెంబడించాలనుకున్నాడంట. వాడికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అసలు చిన్నపిల్లలకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? సో ఇక్కడ ఏదో ఆశించి తను వెళ్ళలేదు కానీ యేసయ్యని చూడాలని, యేసయ్య చెప్పేది వినాలని తను ఎంతగానో ఆశపడి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడిగుండొచ్చు. ఇదిగో అందరూ వెళ్తున్నారు గుంపులుగా, నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను అంటే ఇక్కడ వాక్యంలో ఎక్కడ రాయబడి ఉండలేదు కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చినట్టు అని. నిజంగా వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ఉంటే 5 రొట్టెలు 2 చేపలు తెచ్చుకొని ఉంటారండి. చాలా ఫుడ్డే తెచ్చుకుండేవాళ్ళు కదా. ఈ చిన్న బాబుని ఒక్కటే పంపించినట్టుగా పోతున్నాడు కదా అని దాంట్లో ఫుడ్ కూడా వాడికి సరిపోయేంత 5 రొట్టెలు 2 చేపలు అక్కడ వాళ్ళు ఇచ్చి పంపించినట్లుగా నేను అనుకుంటున్నాను. సో ఈ చిన్న బాబు యేసయ్యని చూడాలనుకోవడమే కాదు కానీ యేసయ్య చెప్పేది వినాలనుకోవడము, ఆ గుంపులో కూడా వెళ్ళి యేసయ్యని వెంబడించడము. అంటే ఫుడ్ తీసుకొని వెళ్ళినప్పుడు యేసయ్య పొద్దున్న సాయంత్రం దాకా చెప్పాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న సాయంత్రం దాకా తినకుండా వెయిట్ చేశాడు. చిన్నపిల్లల వాళ్ళు ఎవరి వలన పాసిబుల్ అవుతుందా అండి? ఈ బాబు చాలా చాలా సంథింగ్ స్పెషల్గా ఉన్నాడు కదా. వాక్యాన్ని వినడమే కాదు కానీ యేసయ్య మాటలకి మెస్మరైజ్ అయినట్టు, యేసయ్య చేసే అద్భుతాలను అలా చూస్తూ ఉండిపోయినట్టు, తను తీసుకెళ్ళిన ఫుడ్ కూడా తినకుండా వెయిట్ చేసినట్టు మనకు వాక్యంలో అర్థమవుతుంది. సరే, పిల్లలు మామూలుగా ఎలా ఉంటారండి? చాలా సెల్ఫ్ సెంటర్డ్‌గా ఉంటారు. అంటే వాళ్ళ స్వభావం అలాగా ఉంటదనమాట. సో, ఇప్పుడు అక్కడ వాళ్ళ అమ్మ ఏం పంపించింది? రొట్టెలు, చేపలు. ఈ రోజుతో పోల్చుకుంటే అదొక బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై లాగా అనుకుందాము. అంటే ఇష్టమైన ఫుడ్డు. చేపల కర్రీ అనేది ఇష్టమైన ఫుడ్ కదా. సో, ఆ ఫుడ్డు పిల్లల దగ్గరికెళ్ళి మీరు తినే అంటే మీకిష్టమైన ఫుడ్ మాకివ్వండి అంటే ఎవరైనా ఇస్తారా అండి? ఎవరైనా ఏ చిన్న పిల్లలైనా, నాకు 2 పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఎంత సెల్ఫ్ సెంటర్డ్‌గా ఉంటారంటే పిల్లలు. అంటే ఆ చిన్న పిల్లలకి వాళ్ళ స్వభావం అనమాట అది. ఈ బాబయితే తెచ్చుకున్న ఫుడ్ తినలేదు. అమ్మో! ఎప్పుడన్నా నేను తినాలి గదా అనుకోలేదు. ఈ అడవిలో నాకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తది అనుకోలేదు. నేను జాగ్రత్తగా ఇంటికి ఎళ్ళాలి కదా అని అనుకోలేదు. ఆ శిష్యుడు అడగంగానే అన్ని వేల మందిలో ఆ బిడ్డ దగ్గర ఒక్కటి దగ్గరే ఫుడ్ ఉంది. ఆ ఫుడ్ తీసుకెళ్ళి ఆ శిష్యుడి చేతికిచ్చినప్పుడు, ఆ శిష్యుడు తీసుకెళ్ళి యేసయ్య చేతికిచ్చారనమాట. యాక్చువల్‌గా ఆ శిష్యుడు అనుకుంటున్నాడు, ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి సరిపోతాయి? ఇంతమంది జనాలకి ఈ ఫుడ్ సరిపోతుందా అని. ఆ చిన్న బిడ్డ కూడా ఎక్స్‌పెక్ట్ చేసుంటాడా అండి? ఈ 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి సరిపోతాయి. నేనిచ్చే ఈ ఫుడ్డు ఇంతమందికి యూజ్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేసుంటాడా?
ఆ బిడ్డ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏంటో తన దగ్గర ఉన్నది అడగంగానే ఇచ్చేసాడనమాట. అంటే ఆ యేసయ్య వాక్యం వినిన తర్వాత తనలో జరిగిన మార్పని అనుకుంటాను. సో, 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన వెంటనే అది ఎంతగా యేసయ్య చేతుల్లోకెళ్ళిన తర్వాత ఆశీర్వదించబడిందో మనకర్థమవుతుంది. ఎంతోమంది తినంగా అంటే వాళ్ళకి కడుపు నిండా తినంగా అంటే తృప్తి పొందడం అంటే ఎట్లండి? మనము నాన్ వెజ్ తింటే తినండి ఇష్టం వచ్చినట్టంటే ఎంత తింటాం చెప్పండి? చాలా ఎక్కువ తింటాం కదా! ఎందుకంటే ఇష్టమైన ఫుడ్ కాబట్టి. అంతమంది తినంగా ఇంకా 12 గంపలు మిగిలినట్టు వాక్యంలో ఉంది. మన జీవితంలో మనలో ఉండే చిన్న చిన్నవి అంటే నేను ఇంతమందికి ఆశీర్వాదకరంగా మారుతానా? నాలో ఉండే ఈ చిన్న చిన్న టాలెంట్స్ ఎంతోమందికి ఆశీర్వాదకరంగా మారుతుందా? అని మనం చాలా సార్లు డౌట్ పడతాము. దేవుడు మనకైతే ఏదైతే ఇచ్చాడో, ఆ చిన్న తలాంతుల్ని, ఆ చిన్న గిఫ్ట్స్‌ని మనము ఓపెన్‌గా యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టినప్పుడు, మనం ఎక్స్‌పెక్ట్ చేయనంత బ్లెస్సింగ్‌గా అది మారుతుంది. ఈ చిన్న బిడ్డ చూసి నేనెంతగానో సంతోషపడ్డాను. ఆ బిడ్డ వల్లే నేను కూడా మారాలని కోరుకున్నాం. మనం కూడా ఆ చిన్న బిడ్డ వలె సమర్పించే జీవితంలాగా, ఆసక్తి కలిగిన వారిలాగా, సమర్పించుకునే వారిలాగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారదామా? ప్రైజ్ ద లార్డ్.